రైట్. ఈ అమరావతి మీద ఈ జరుగుతున్న విష ప్రచారం 3 minutes తీసుకుంటా సార్ టైము మాక్సిమం మినిమం. కాదు ఎందుకంటే మీరు అదే బీజేపీ అంటే మీరు లాస్ట్కి ఇస్తారు ఛాన్స్ ఉంది కదా, తెలుసు కదా. మంచి విషయాలు చెప్తారని ఆఖరి దాకా ఉంచారు. చెప్పండి సార్. ఇవాళ మనం 30-50 ఏళ్ళ సంవత్సరంలో కనుక ఒకసారి బాంబే సిటీ చూస్తే ప్రతి 2 ఏళ్ళకి లోకల్ ట్రైన్లు ఆగిపోతాయి. బైకుల్లా దాదరు వీటీ స్టేషన్స్ ట్రైన్లు కూడా నడవు. ఇక్కడ నుంచి వెళ్ళే హుసేన్ సార్ ఎక్స్ప్రెస్, మినార్ ఎక్స్ప్రెస్, కోణార్క్ ఎక్స్ప్రెస్ మొత్తం ఊరు బయట. చెన్నైలో విమానాలు తేలిని మన పడవలు వేసుకుని తిరిగారు. బెంగళూరు అదే పరిస్థితి. మీరు ఆఖరికి ఢిల్లీలో కూడా భారతదేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీ అయినా సరే, ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఎక్కడైనా ఉందా? నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ ఎన్జిటి వాళ్ళు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ మునిగే పరిస్థితి లేదు. అక్కడ చాలా దానికి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది అనేది. మనం ఇల్లు కడుతున్నాం అంటే డ్రైనేజ్ ఎటు వెళ్ళాలి, లేకపోతే ఇది మనం చేస్తాం. ఇప్పుడు కొండవీటి వాగుని 170 మీటర్లు వెడల్పు చేస్తాం, 160 మీటర్లు వెడల్పు చేస్తున్నారు. దాన్ని 54 కిలోమీటర్ల లెంగ్త్తో వాటర్ మొత్తం కూడా సిటీకి ఉన్నటువంటి 33,000 ఎకరాల్లో ఉన్న వాటర్ అది తీసుకుంటుంది. ఒకవేళ అది కూడా తీసుకోలేనప్పుడు పంప్ హౌస్ కట్టారు ఆల్రెడీ 200 కోట్లు పెట్టి 2019 ముందే. పాలవాగు ఒకటి 60-70 మీటర్లు వెడల్పు చేస్తున్నారు. ఇది కాక ఇప్పుడు ఇది కాక మెయిన్ అన్నిటికంటే మనం ఆలోచించాల్సింది ఒక బ్యాడ్ ప్రాపగండా చెప్పేటికి అలవాటైంది. ఇవాళ కొంతమంది అనలిస్టులు ఉన్నారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తాను ఎవరినైనా సరే, వాళ్ళు వైసీపీ అనలిస్టులా, పెయిడ్ ఆర్టిస్టులా, వైసీపీ వాళ్ళకి ఎవరికైనా సరే, రాజధాని అమరావతి మునగదు రాబో 100 yearsలో, దిస్ ఇస్ మై గ్యారంటీ. ఈ ఛాలెంజ్ చేస్తారు. డిబేట్కి ఎవరిని వస్తే రమ్మనండి. ఎందుకంటే ఈ అనలిస్టులే ప్రచారం పెట్టి పబ్లిక్లో పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో పేర్లు వాళ్ళని ఇక్కడ మాట్లాడి వాళ్ళ పెద్దవాళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. సో అందుకని మనం ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో ఎంత ఫాస్ట్గా మనం ఫ్లాట్లు ఇచ్చేసి రైతులకి, ఎంత ఫాస్ట్గా రోడ్లు వేసి, ఎంత ఫాస్ట్గా కరకట్ రోడ్డు, కనీసం సీఎం గారింటికి వెళ్ళే దారికైనా 4 lane రోడ్ వేసి, పక్కన సీడర్ యాక్సెస్ రైతులు కూడా మొత్తం మన కన్నబాబు గారు, మన నారాయణ గారు, కొంతమంది రైతులు మొత్తం మనం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే. మీరు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారండి, అమరావతిలో ఉన్న గొప్పతనం 200 సంవత్సరాల కిందటే 90 degrees న్యూయార్క్ సిటీకి డిజైన్ చేశారు. ఏ రోడ్డు చూసినా 90 degrees, 93/45 లేకపోతే 92/42 రోడ్స్ అట్లా ఉండే అడ్డంగా నార్త్ సౌత్ ఈస్ట్. ఇక్కడ ఆ సిస్టమ్ పెట్టారు. అంతా ఈజీగా ఉంటుంది అడ్రస్ అనేది. బిల్డింగ్ కొన్ని నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి సరిపోద్ది. ఇప్పుడు మన దగ్గర 50/2 C/2 3 అని ఎన్నో నెంబర్లు అండి. ఇప్పుడు చాలా సింపుల్ నెంబర్లు వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ వరల్డ్ బ్యాంక్ కూడా లోన్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టిందండి. ఏ విధంగా ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలు వరల్డ్ బ్యాంకు కానీ ఏషియన్ బ్యాంక్ కానీ లోన్ ఇవ్వాలంటే అక్కడ చాలా 100 పారామీటర్స్ ఉంటాయి. ఏది అక్కడ ఏమన్నా గిరిజనులకి ఏమైనా ప్రాబ్లం ఉందా, వృత్తి విద్యులకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే అక్కడ ఏమైనా ఎన్విరాన్మెంట్ ఏమైనా దెబ్బతింటుందా, ఈ 100 పారామీటర్స్ చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్న తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారండి. ఇవి మాట్లాడే వాళ్ళందరూ వరల్డ్ బ్యాంక్ అంటే మేధావులా, లేదా ఎన్జీ కంటే గొప్ప వాళ్ళ? ఎన్జిటి కంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 52,000 కోట్ల గ్రాంట్ ఇస్తే విష ప్రచారం, కుట్ర, ఏదో రకంగా కాదు. 52,000 కోట్ల రూపాయలు ఇస్తే 15,000 మళ్ళీ గ్రాంట్ ఇచ్చినప్పుడు కూడా కాదు. దాన్ని మొదట ఏం చేశారు, ఇది అప్ప, ఇది ఫ్రీగా ఇచ్చారా, ఎన్ని 4 నెలలు నడిపారా లేదా, మనమే మాట్లాడుకున్నాం. చాలా నిర్మలా సీతారామన్ చాలా క్లారిటీ ఇచ్చారు, అది మేము కడతాం అన్నారు. అదే ఏది తగిలినా దాని మీద ఒక విష ప్రచారం చేయడము, లేకపోతే కుట్ర చేయడము, దాని గ్రోత్ ని. అన్న టైం అయిపోయిందన్న, మళ్ళీ రేపు ఎప్పుడైనా మాట్లాడుకుందాం. 30 seconds. రాజధాని మునిగిపోయిందనే రోగులకి, డ్రగ్స్ పేషెంట్లకి చెప్తున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక